ఏమనిపిస్తుందని అడగాలనుకున్నాను. ఊహించని మరణాలు రాష్ట్రంలో జరుగుతున్నాయి గదా! మీకేమనిపించింది? ఎవరైనా ఇద్దరు, ముగ్గురు చెప్పండి. ఈ మరణాలు జరుగుతున్నప్పుడు. ఏమన్నా చేస్తే బాగుండని ఎవరికన్నా ఏమన్నా అనిపించిందా? విశ్వాసులు అనిపించిందా? ఒకటి ఇంకా మీకెవరన్నా గుర్తొచ్చారా? ఇంటి పక్కన వాళ్ళు గాని, బంధువులు గాని? హ్మ్. నేను కొన్ని ప్రశ్నలు ఇలా రాసుకున్నాను. మనలో చాలామంది ప్రభువుని ఎరగక ముందు ఇదివరకు విగ్రహారాధనలో ఉండి తర్వాత ప్రభువుని నమ్ముకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. మీరు తోటి వారికి ఎవరికైనా సువార్త చెప్పారా? మీలాగా ఇదివరకు ప్రభువుని ఎరక్క ముందు ఆ అనుభవంలో ఉన్నప్పుడు నెమ్మది లేదు, గందరగోళంగా ఉన్నారు. అయితే ఈ అనుభవాన్ని ఇంకో వ్యక్తికి చెప్పి వారిని ప్రభువులోకి తీసుకొచ్చిన అనుభవం ఉందా? ఒక ప్రశ్న. లేకపోతే మరి నీవు నేర్చుకుంటున్న వాటి వల్ల ప్రయోజనం ఏంటి? ఈ చనిపోయిన సంగతులు వింటున్నప్పుడు నాకేమనిపించిందంటే, వాళ్ళకి సువార్త తెలీదు, వాళ్ళు ప్రభువుని ఎరగలేదు, వీళ్ళ సంగతి ఏంటి అనిపించింది. అట్లయితే వాళ్ళందరి దగ్గరికి మనం వెళ్ళి ఏం చేయలేం. ప్రార్థన ఒకటే చేయగలం. అయితే మీ ఇంట్లో మీ బంధువులు, మీ స్నేహితులు ఇంకా ప్రభువుని ఎరగనోళ్ళు ఉన్నారు. ఒకవేళ సడన్‌గా కన్ను మూస్తే వాళ్ళ సంగతి ఏంటని మీకు ఆలోచన వచ్చిందా? ఇంట్లో వాళ్ళు గాని, బయటోళ్ళు గాని. అది రెండో ప్రశ్న. చాలామంది వ్యసనాల నుండి రక్షించబడ్డారు. ఎన్నో రకాల చెడ్డ అలవాట్ల నుండి చాలామంది విడిపించబడ్డారు. అయితే మీకు ఈ అబ్బాయి, ఈ అమ్మాయి దీని నుండి విడిపించబడితే చాలా మేలు గదా వాళ్ళకి. నేనెందుకు ప్రయత్నం చేయకూడదు, వెంటబడకూడదని అనిపిస్తుందా? కొన్ని వ్యసనాలకు బానిసలైన వారు, ఇదివరకు మనం కూడా ఏదో ఒక దానికి బానిసలం. ప్రభువుని నమ్ముకొని రక్షించబడ్డాం. అయితే ఇప్పుడు వాళ్ళ వెంటబడి, కష్టపడి ఒక వ్యక్తిని రక్షిస్తే డబ్బు సేవ్ అయ్యిద్ది, ఆరోగ్యం సేవ్ అయ్యిద్ది, నెమ్మదుంటది, సంతోషం ఉంటది గదా! ఈ కోణంలో ఎవరన్నా ఆలోచిస్తున్నారా? నాలుగోది, ఇదివరకు మనమందరం బహు దీనస్థితిలో ఉండేవాళ్ళం భౌతికంగా, శారీరకంగా. దేవుడు ఈరోజు అన్నీ సమృద్ధినిచ్చాడు. అయితే మీ ఇంటి పక్కనోళ్ళు గానీ, లేకపోతే కొంచెం దూరంగా ఉన్నోళ్ళు తెలిసినోళ్ళు గానీ, దీనస్థితిలో ఉన్నప్పుడు వారిని పరామర్శించటం, వాళ్ళ దగ్గరికి వెళ్ళడం, ఏంటి మీ స్థితి? నేనేమైనా సహాయం చేయగలనని అడగడం, ఇట్లాంటివి ఏమైనా చేస్తున్నారా? ఇలాంటివి ఏమైనా చేస్తున్నారా? అట్లా మీరు ఎప్పుడన్నా ఆలోచన వచ్చిందా మీకు? కాబట్టి ఇవన్నీ కూడా క్రైస్తవులుగా మినిమమ్ రెస్పాన్సిబిలిటీ. యేసయ్య నిన్ను ప్రేమించాడు, నువ్వు ఇతరులను ప్రేమించాలిగా. యేసయ్య నిన్ను కనికరించాడు, నువ్వు ఇతరులను కనికరించాలిగా. యేసయ్య నిన్ను దీనస్థితి నుంచి పైకి లేపాడు, అలాంటి వాళ్ళని అట్లా లేపటానికి కొంచెం ప్రయత్నం చేయాలిగా. అందుకేగా యేసు ప్రభు మనల్ని పిలుచుకుంది. ఆదివారం వచ్చి వాక్యం విని వెళ్ళిపోతే, నీ వలన దేవునికి ప్రయోజనం ఏంటి? నా వలన దేవునికి ప్రయోజనం ఏంటని ఆలోచించుకోవాలి. సో, మనం వాక్యంలోకి వెళ్ళకముందు ఇక్కడ దిలీప్ భార్య ఉన్నారు. ముందుకు రండి, ప్రార్థన చేస్తాను మీ కొరకు. హరిబాబు కుమారుడు దిలీప్, అలాగే రండి, అక్కడ నిలబడి. వీళ్ళు ఈ మధ్య వివాహం అయింది తెలుసు. కొంతమంది వచ్చి ఉంటారు, కొంతమంది వచ్చి ఉండరు. మన పతకమూరి హరిబాబు కుమారుడు వీడు, బాబు పెద్దోడు, వాళ్ళ భార్య సాయి శృతి.
మరి వివాహమైన కొత్తల్లో ఇప్పుడు దిలీప్ వచ్చినట్టే చాలామంది వస్తున్నారు. అయితే 2, 3 వారాలు వచ్చాక ఆపేస్తున్నారు. అయితే ఇప్పుడు నేను కోరుకునేది ఏంటంటే, మీరు కంటిన్యూ అవ్వాలి. అయితే దేవుడు మీ ఆశీర్వాదం మీ మీద ఉంటుంది. మీ తల్లి, మీ బంధువులు ఎంతోమంది నీ కోసం ప్రార్థన చేయగా, దేవుడు మిమ్మల్ని ప్రేమించి కుటుంబంగా చేశారని తెలుసుకొని కృతజ్ఞత కలిగి అలాగే ఉండాలని మనవి చేస్తున్నాను. కళ్ళు మూసుకోండి, ప్రార్థిస్తాను. ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు. దిలీప్‌ని బట్టి, సాయి శృతిని బట్టి మీకు వందనాలు. భూమి మీద కుటుంబము మీరు ఏర్పాటు చేశారు. కుటుంబము ద్వారా ఈ ప్రపంచాన్ని విస్తరింపచేశారు. కుటుంబంలో నుండే లక్షల కోట్ల మంది జనాన్ని మీరు తీసుకొనొచ్చారు. ప్రేమ, క్షమాపణ, ప్రభువా పరిశుద్ధత, నమ్మకత్వం, ఇయన్నీ మీ లక్షణాలు. ఇవన్నీ మా కుటుంబాల ద్వారా సమాజంలోకి వెళ్ళాలని మీరు కుటుంబాలను తయారు చేశారు భూమి మీద. అలాగైతే తమ్ముడు దిలీపు, తన భార్య, వారిద్దరి మధ్య మీరు ఆశించిన ప్రేమ, ఆప్యాయత, క్షమాపణ, వారి ద్వారా చుట్టూ ఉన్న వ్యక్తులకు ఆదర్శవంతమైనటువంటి, ఆదరించేటువంటి ఆ గొప్ప గుణాలు వారిలో నుండి సమాజంలోకి వెళ్ళేటట్టుగా సహాయం చేయండి. ఆ కుటుంబాన్ని దీవించండి. ఆ తల్లి ఇంకా సంఘం, సండే స్కూల్కి వాడు అప్పట్లో వస్తున్న దినాలు మొదలుకొని సంఘం చేసిన ప్రార్థన, వాటన్నిటి కారణంగా మీరిచ్చిన క్షేమం, భద్రత జ్ఞాపకం చేసుకొని నీ ఎడల కృతజ్ఞత కలిగి తన కుటుంబాన్ని ప్రభువా మీలో పెంచుకోవడానికి సహాయం చేయండి. దిలీప్ని ఆశీర్వదించండి, తన భార్యను ఆశీర్వదించండి. ప్రభు అన్ని రకాల దీవెనలు, ఆశీర్వాదాలు వారి మీదకి రానివ్వండి. యేసుక్రీస్తు రక్తంలో ఉన్న పాప క్షమాపణ, ఆయన పరలోకము నుండి దిగివచ్చి మానవుడుగా మారి మా అందరి కొరకు ప్రాణమిచ్చి మరణాన్ని జయించి తిరిగి లేచిన గొప్ప సత్యం వారు ఇంకా లోతుగా గ్రహించి రక్షణ పొంది వారి కుటుంబంలో దైవ దీవెనలు పొందినట్లు సహాయం చేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. గాడ్ బ్లెస్ యూ. మంచిది. ప్రార్థన చేశాం గనక మనం వాక్యంలోకి వెళదాము. ఒకవేళ ప్రభు చిత్తమైతే ఓపిక ఉంటే నేను కూడా మార్కాపూర్ వెళ్ళాలి కాబట్టి. ఇప్పుడు నేను వేసిన 4 ప్రశ్నలు చాలా ప్రాముఖ్యమైనవి. మనము తిని కూర్చుంటే ఒళ్ళొచ్చిద్ది అన్నట్టుగా మనము దేవుని వాక్యం విని పని చేయకపోతే మనము గొడ్రాల వంటి వారం అవుతాం. పిల్లలు కనని గొడ్రాలులాగా అయిపోతాం. ఆత్మీయంగా, శారీరకంగా కాదు. తిని కూర్చుంటే ఒళ్ళు పెరిగిద్ది అంటారే, అది అన్నిసార్లు కాదులే. కొంతమంది కష్టపడి పనిచేస్తున్నా పాపం తగ్గదు, ఒళ్ళు పెరుగుతూనే ఉంటుంది. అది ఒక సైకాలజీ, ఆ బాడీలో ఉన్న ప్రాబ్లం అది. దానికి మనం ఏం చేయలేం. తగ్గిద్ది కదా అని 24 గంటలు పని చేస్తుంటారు, అయినా కానీ తగ్గరోళ్ళు. ఏం చేస్తే వాళ్ళకి అటు రాసిపెట్టి ఉంది, మనం ఏం చేయలేం. కాబట్టి ఇప్పుడు ఈ లావులు, ఎత్తులు కంటే కూడా అదొక చందాన ఆ పదం వాడుతూ ఉంటారు. తిని కూర్చుంటే లావు వస్తారు అన్నట్టుగా. విశ్వాసులైనటువంటి మనము వాక్యం విని కూర్చుంటే నీ వలన ప్రయోజనం ఉండదు. నీవు ఒక చెట్టువి, నీలో ఒక విత్తనం వచ్చింది. మరి నువ్వు ఆ విత్తనము పడి మొలవాలి కదా. నీ వలన ఎవరైనా కొత్త వాళ్ళు మొలుస్తున్నారా అనేది మీరు తెలుసుకోవాలి. చాలామంది ఇక్కడ విగ్రహారాధన బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. మరి చిన్న అమ్మాయి కానీ, అన్నపూర్ణ కానీ, కొత్త చోట్ల రమణ కానీ, సరస్వతి కానీ, ఇంకెవరు గుర్తు చేయండి నాకు. దాసరి సీను అంటే ఫోటో సీను. నువ్వు కూడా రమణ?
విగ్రహారాధన. వీళ్ళంతా ప్రభుని ఎరగనటువంటి వారుగా ఉండేవాళ్ళు. వాళ్ళకి సత్యం తెలియక ఇక్కడికొచ్చి వాక్యం విని కోటేశ్వరి, సైమన్ భార్య కూడా చాలామంది కొంతమంది మర్చిపోవచ్చు. ఎంత అద్భుతంగా దేవుడు మిమ్మల్ని రక్షించాడు. మిమ్మల్ని దేవుడు ఎంత అద్భుతంగా వాడుకుంటున్నాడు. ఇదివరకు ఎలా ఉండేవారు, ఇప్పుడు ఎలా ఉంటున్నారు. ప్రభువుని నమ్ముకున్న తర్వాత మీలో వచ్చిన మార్పు మీ బంధువులు చూసి ఆశ్చర్యపోవట్లేదా? కాబట్టి మీరు పొందిన అనుభవాలు ఇతరులకు చెప్పి, వాళ్ళనే కాదు, మీరు అనుభవిస్తున్న అనుభవాలు ఇతరులకు చెప్పి ప్రభువులోకి వాళ్ళని తీసుకొని రావాలి. ఒక చిన్న సందేశం సాధ్యమైనంత త్వరగానే ఇస్తాను. ఎందుకంటే ఓపిక కూడా లేదు. ఆ మధ్య బాగా శక్తి వచ్చింది. ఇప్పుడు ఏందో మళ్ళీ తగ్గుతుందో ఏందో అర్థం కావటం లేదు మరి నాకు. సరే, ఎనీహౌ మనం మాట్లాడకుండా ఉండలేం. అడిగి మరీ మాట్లాడుతున్నాను. ప్రార్థన చేసుకొని రాత్రి దేవుడిచ్చిన చిన్న తలంపులు పాపా కాలనీలో చెప్పింది ఇక్కడ చెప్తున్నాను. నిర్గమకాండం 15వ అధ్యాయం తీసుంచండి అందరూ. నిర్గమకాండం 15వ అధ్యాయం తీసుంచండి. ఉపోద్ఘాతం ఏంటంటే, నిర్గమకాండం 14వ అధ్యాయంలో ఇశ్రాయేలీలు ఐగుప్తు నుండి బయటకు వచ్చిన తర్వాత వాళ్ళ వెంటబడుతున్నారు. ఐగుప్తీయులు వాళ్ళ వెంటబడుతున్నారు. అక్కడ ఏముంటుందంటే 600 రథములు అనే మాట ఉంటుంది 14వ అధ్యాయంలో. అవన్నీ మీకు ప్రస్తుతం అవసరం లేదు. కానీ 10వ వచనంలో ఫరో సమీపించుచుండగా ఇశ్రాయేలీలు కన్నులెత్తి ఐగుప్తీయులు తమ వెనుక వచ్చుట చూచి మిక్కిలి భయపడి మొరపెట్టారు. నిర్గమ 14:10లో మొరపెట్టారు. తర్వాత మోషే నాయకత్వంలో ఎర్ర సముద్రం, వాళ్ళు పరిగెత్తుతుండగా ఎర్ర సముద్రం అడ్డొచ్చింది. అది అందరికీ తెలిసిందే. అప్పుడు మోషే 13వ వచనంలో వాళ్ళకి ధైర్యం చెప్పాడు. ఏమని? భయపడకుడి, యెహోవా మీకు నేడు కలుగజేయ రక్షణను మీరు ఊరక నిలుచుండి చూడండి అన్నాడు. కాబట్టి ఇశ్రాయేలీయులు ఐగుప్తు నుండి బయటకు వచ్చిన తర్వాత జరుగుతున్న ప్రయాణంలో ఫస్ట్ స్టెప్ ఏంటంటే, వాళ్ళు సముద్రం దగ్గరకు వచ్చారు. అక్కడ కన్ఫ్యూజన్లో పడ్డారు. వెనక గొయ్యి నుయ్యి అన్నట్లుగా, ముందు పోతే గొయ్యి వెనక నుయ్యి అన్నట్లుగా వారి పరిస్థితి అలా ఉంది. అప్పుడు మోషే ధైర్యం చెప్పి వాళ్ళ సముదాయం ఇచ్చిన తర్వాత ఒక వాగ్దానం కూడా పలికాడు. ఏమని? యెహోవా మీ పక్షమున యుద్ధము చేయును, మీరు ఊరకయ్య ఉండవలను అని ప్రజలతో చెప్పినట్టు చూసాం. ఈ మాట ఈ మధ్య ఒక అమ్మాయి, జమీమా రోడ్రిక్స్ అనేటువంటి అమ్మాయి ఇచ్చిన సాక్ష్యంలో ఇది కూడా ఉంది. ఈ సెమీఫైనల్స్లో సౌత్ ఆఫ్రికాతో, ఆస్ట్రేలియాతో జరిగిన సెమీఫైనల్స్లో కి రాకముందు ఆ అమ్మాయిని చాలా సార్లు వెనక్కి నెట్టారు. ఏదో కారణం చేత, నువ్వు గిటార్ వేసుకొని పాడుకోవటమేలే, నీ వలన ఏం ప్రయోజనం లేదని తృణీకారంగా తక్కువగా ఆమెతో మాట్లాడుతూ ఉన్నారంట. అది తన అనుభవం. ఎలాగో సెలెక్ట్ అయి ఆస్ట్రేలియాతో సెమీఫైనల్లోకి వచ్చినప్పుడు మధ్యలో కొట్టేటప్పుడు భయం వేసి ఓడిపోతానేమో, దెబ్బతింటానేమో అనుకుంటున్నప్పుడు ప్రభు ఈ వాగ్దానం గుర్తు చేశాడంట. ఏంటది? యెహోవా మీ పక్షమున యుద్ధము చేయును, మీరు ఊరకయే ఉండవలను అనే మాట స్పెసిఫిక్గా సాక్ష్యం చెప్పింది. నాకు భలే ఆనందం అనిపించింది. ఆ మాట గుర్తొచ్చి తనకి గొప్ప బలం వచ్చింది. ఆ బలంతో ఎన్ని కొట్టిందండి? 127, 127. ఈ మధ్య నాకు కూడా తెలుస్తున్నాయిలే కొన్ని. ఇదివరకు పెద్ద తెలిసేది కాదు, కొంచెం ఊరుకుంటున్నాం కదా, చూస్తున్నాం. అవి 127 రన్స్ కొట్టింది. ఆమె వల్లనే ఫైనల్కి వెళ్ళగలిగారు మనోళ్ళు, ఇండియా వాళ్ళు. లేకపోతే ఫైనల్కి వెళ్ళేవాళ్ళు కాదు. నా ఎదురుకున్నోళ్ళు ఈ ఫైనల్ ఏందో, ఆ జమీం ఎవరో, అసలు ఈ కథ ఏందో అనుకుంటా చూస్తున్నారు వాళ్ళు నన్ను.
మంచిది. దేవునికి స్తోత్రం. సో, ఇది తన జీవితంలో అది సత్యం. మన సంఘ చరిత్రలో కూడా ఇది నిజమే. తర్వాత మోషే అన్నాడు, మోషే కాదు దేవుడే అన్నాడు 15వ వచనంలో, సాగిపోవుడి అని ఇశ్రాయేలీయులతో చెప్పుము అన్నాడు. మన సంఘ చరిత్రలో కూడా చాలాసార్లు ఆగిపోయే పరిస్థితి వచ్చింది. వెనక్కి వెళ్దాం అనుకునే పరిస్థితి వచ్చింది. మనం చేయలేమనుకున్నాం. మందిరం లేదు, అంత పిల్లి కాపురం అయిపోయింది, మనం ముందుకు పోలేం, ఇది సాధ్యం కాదు, ఏమేమో అనుకున్నాం. అయితే దేవుడు తన సేవకునికి ఇచ్చిన మాట సాగిపోవుడి అని ప్రభు ఇచ్చాడు. ఆ రోజు మోషేకి ఇచ్చినట్టు సంఘ చరిత్రలో సంఘానికి దేవుడు ఈ మాట ఇచ్చి మనల్ని నడిపిస్తూ వచ్చాడు. తర్వాత ఏం జరిగింది? 14:31 యెహోవా ఐగుప్తీయులకు చేసిన గొప్ప కార్యమును ఇశ్రాయేలీయులు చూచిరి గనుక ఆ ప్రజలు యెహోవాకు భయపడి యెహోవా యందును ఆయన సేవకుడైన మోషే యందును నమ్మిక ఉంచిరి. ఏం జరిగింది? మోషేతో దేవుడు సాగిపోవుడు అన్నాడు, వీళ్ళు సాగిపోయారు. తర్వాత వెనకొస్తున్నటువంటి ఫరో తన బలమంతా సముద్రము మీద మోషే కర్ర తీసుకొని దాన్ని కొట్టాడు, అది పాయలైంది. అందులో శత్రువులంతా మునిగిపోయారు. ఆరిన నేలన వాళ్ళు నడిచారు. అప్పుడు 15వ అధ్యాయంలో పాట ప్రారంభమైంది. ఏంటది? పాడండి ఒక వచనం. యెహోవాను నామో చేసెదము ఏకముగా మనకు రక్షకుడాయనే మహిమ పాడెదము ఆయనను వర్ణించెదము. ఆయనే దేవుడు మనకు యెహోవాను గానము. యోద్ధాశూరు యెహోవా నా బలము నా గానము. చెప్పండి. యుద్ధాశూరు చప్పట్లు కొట్టు. బలము నా నామో నా పితరుల దేవుడు ఆయన పేరు యెహోవా. యెహోవాను పాడండి వచ్చినోడు. చేసెదము ఏకముగా మనకు రక్షకుడా. ప్రైజ్ ద లార్డ్. ఆ రీతిగా 15వ అధ్యాయంలో పాట పాడుతూ 11వ వచనం దగ్గరికి వచ్చేటప్పటికి వేల్పులలో నీ వంటి వాడు ఎవరు అని ప్రభు యొక్క గొప్పతనాన్ని శ్రేష్టతను వాళ్ళు కీర్తి కొనియాడారు. తర్వాత 13వ వచనం చదవండి అందరూ. నీ విమోచించిన ఈ ప్రజలు నీ కృపచేత తోడుకొని పోతివి, బలము చేత వారిని పరిశుద్ధాలయమునకు నడిపించితివి. చాలు ఆ మాట. విమోచించబడిన ప్రజలు. ఇక్కడ నుండి మనం తెలుసుకోవాల్సిన చాలా సత్యాలు ముందువి జ్ఞాపకం చేయబడ్డాయి. ఇక్కడవి మరలా ఇది కూడా జ్ఞాపకమే, కానీ అందులో చిన్న సందేశం ఏంటంటే మనమందరము విమోచించబడిన ప్రజలు. ఇదివరకు గురుడి వారం, ఇప్పుడు కళ్ళు తెరవబడ్డాయి. ఇదివరకు పాపం చేశాం, ఇప్పుడు పాపము చెయ్యాలంటే భయం. ఇదివరకు మనస్సాక్షిని చంపుకున్నాం, ఇప్పుడు మనస్సాక్షిని చంపుకొని ముందుకు పోలేం. ఇదివరకు ఒక మాట అనడానికి మనకేం భయం ఉండేది కాదు, ఇప్పుడు ఒక మాట అనాలంటే ఆలోచించి మాట్లాడుతున్నాం. ఎక్కడొచ్చింది ఈ మార్పు అంటే, నాడు ఐగుప్తు చెర నుండి వాళ్ళు విడిపించబడినట్టుగా యేసుక్రీస్తు యొక్క రక్తము ద్వారా మనము పాపపు చెర నుండి విడిపించబడ్డాం. వీఆర్ రిడీమ్డ్ బై ద బ్లడ్ ఆఫ్ క్రైస్ట్. క్రీస్తు రక్తము చేత విమోచించబడ్డాం. కృపచేత తోడుకొని పోతివి అన్నట్టుగా కృపచేత
రక్షించబడ్డాం. ఇది మీ క్రియల వలన కలిగినది కాదు, ఇది కృపచేతనే అనే మాట ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో మనం చూస్తాం. నాడు వాళ్ళు కృపచేత తోడుకొని పోబడినట్టుగా, బయటకు వచ్చినట్టుగా యేసుక్రీస్తు యొక్క బలియాగము ద్వారా పాప బానిసత్వము నుండి నీవు నేను మనందరం విమోచించబడ్డాం. వీఆర్ ద పీపుల్ ఆఫ్ రెడెంప్షన్. విమోచించబడిన ప్రజలం మనం, ప్రత్యేకించబడిన ప్రజలం. ఈ సెన్స్ మనం కోల్పోతున్నాం. మనకు దేవుడిచ్చిన పొజిషన్ను మర్చిపోతున్నాం. అందరితో కలిసిపోయి, అందరితో మాట్లాడుతూ, అందరితో పనుల్లో నిమగ్నం అయిపోయి అందరిలాగానే ఉంటున్నాం. మనం సపరేట్ చేయబడ్డామని, క్రీస్తు రక్తం మనల్ని కడిగిందని, మరి ఆరాధనలో జ్ఞాపకం చేయబడినట్టు దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన వారమన్న సంగతి మర్చిపోయి బ్రతుకుతూ ఉన్నారు. అది చాలా బాధాకరమైన విషయం. కాబట్టి ద పాయింట్ ఈస్ వీఆర్ ద పీపుల్ ఆఫ్ రెడెంప్షన్. మనము విమోచించబడిన ప్రజలం, సపరేటెడ్ పీపుల్. అందుకే ఎజ్రాలో ఏముంది? పరిశుద్ధ సంతతి అన్నాడు. చెప్పండి ఆ పదం అందరూ. పరిశుద్ధ సంతతి. మన తల్లిదండ్రులకి పాపులుగానే జన్మించాం. అయితే క్రీస్తు రక్తము ద్వారా మనము పరిశుద్ధ సంతతిగా మార్చబడ్డాం. ఆయన రక్తం మనల్ని కడిగింది, శుద్ధి చేసింది. ఇప్పుడు శత్రువులను ప్రేమించే మనసు వచ్చింది, పగ పెట్టుకోకూడదనే జ్ఞానం వచ్చింది, కీడు చేయకూడదనే ఆలోచన వచ్చింది, ప్రేమించాలి, తగ్గించుకోవాలనే యేసుక్రీస్తు యొక్క మనసు మనకు వచ్చింది. ఇదంతా క్రీస్తు రక్తం వల్లనే. సో మనం విమోచించబడ్డాం. అది విమోచించబడిన తర్వాత 10వ వచనంలో ఆయన సంపాదించిన ప్రజలమైన మనం బాహుబలము చేత పగవారు రాతి వలె కదలకుండా ఉంచాడు దేవుడు. 18వ వచనం, ఆయన చేతులు స్థాపించిన పరిశుద్ధాలయం మందు వారిని నిలవబెట్టేది అంటే మనల్ని నిలబెట్టాడు. ఆయన చేతులు స్థాపించిన పరిశుద్ధాలయం. 93వ సంవత్సరానికి పూర్వము మనం ఎన్నో రకాలుగా అటు ఇటు తిరిగి ఆ ఇంటి దగ్గర ఆరాధనలు జరుపుకొని ప్రార్థిస్తుండగా నాతో కలిసి, సేవకులతో కలిసి మీరు ఆ ప్రార్థనలో ఏకీభవించగా, ఆ కష్టాల్లో, ఆ బాధల్లో, ఆ పేదరికములో, ఆ దినస్థితిలో మీరు ఉన్న కొద్దిమంది ప్రయాసపడుతుండగా, ప్రార్థిస్తుండగా దేవుడిచ్చిన 4,000తో ఈ స్థలాన్ని కొనుక్కొని దేవుడే స్థాపించిన పరిశుద్ధాలయములో దేవుడు మనలను చేర్చాడు. ప్రైజ్ ద లార్డ్. అయితే విశ్వాస జీవితం అనేది ఒక యాత్ర. ఇట్ ఈజ్ లైక్ ఎ జర్నీ. అది ఒక యాత్ర అని మనం ఎప్పుడూ కూడా మర్చిపోకూడదు. ఒక ప్రయాణం అని మనం మర్చిపోకూడదు. ఇప్పుడు ఇశ్రాయేలీయులు దాటారు, ప్రయాణం చేస్తున్నారు, ప్రభుని స్తుతించుతూ గొప్ప చేస్తూ ప్రయాణం చేస్తుండగా, ప్రయాణంలో మొదటి అనుభవం 22వ వచనం చదవండి. మోషే ఎర్ర సముద్రము నుండి జనులను సాగజేయగా వారు షూరు అరణ్యములోనికి వెళ్ళి దానిలో దినములు నడిచి 3 దినములు నడిచిరి. అచ్చట నీళ్లు దొరకలేదు. అంతలో వారు మారాకు చేరి, మారా నీళ్లు చేదైనవి గనుక వారు ఆ నీళ్లు త్రాగలేకపోయిరి. ఆయన వలన, అందువలన దానికి మారా అని పేరు కలిగను. కాబట్టి వాళ్ళ జర్నీలో మారా, ద ప్లేస్ ఆఫ్ మారా, మారా అనే ప్రాంతానికి వచ్చారు. అక్కడ నీళ్లు ఉన్నాయి, అవి బాగా చేదుగా ఉన్నాయి. కంటే ద ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఇన్ ద జర్నీ ఆఫ్ పీపుల్, ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అనకూడదేమో, ఎర్ర సముద్రం ఫస్ట్ ఎక్స్పీరియన్స్, తర్వాత నెక్స్ట్ ఇది అనమాట. అయితే ఎర్ర సముద్రం దాటిన తర్వాత వచ్చిన ఎక్స్పీరియన్స్ ఇది. కాబట్టి విమోచించబడిన ప్రజలు అన్న తర్వాత మారా అనుభవంలోకి వాళ్ళు వచ్చారు. మనం ఎప్పుడూ గుర్తుపెట్టుకోవాల్సి, మీకు తెలియదని చెప్పట్లేదు, ఇందాక వర్షిప్లో కూడా ఆ మాట వచ్చింది, లోకములో మీకు శ్రమ కలుగును అయినను ధైర్యము తెచ్చుకొనండి. మారా అంటే చేదు అని అర్థం. చేదు అంటే బిట్టర్ ఎక్స్పీరియన్సెస్. కొంతమంది బిట్టర్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే, ఇప్పుడు ఇదిగో మా బంధువులు రత్నకుమారి కృపాలనే తల్లిదండ్రులు 23 సంవత్సరాల యువకుడిని పోగొట్టుకున్నారు.
బిట్టర్ ఎక్స్పీరియన్స్. ఆ రోజు ఝాన్సీ వాళ్ళ కుమారుడు చనిపోవడం బిట్టర్ ఎక్స్పీరియన్స్. సలోమి కొడుకు చనిపోవడం బిట్టర్ ఎక్స్పీరియన్స్. ఈరోజు మావాడు చనిపోవడం బిట్టర్ ఎక్స్పీరియన్స్. చేదు. అవే కాదు, అప్పులు ఒక చేదు అనుభవం. ఎక్కడో ఇరుక్కుపోవడం ఒక చేదు అనుభవం. ఒక మొండివాడైన భర్త ఒక చేదు అనుభవం. ఒక మోసగాళ్ళైన భార్యల వలన ఒక చేదు అనుభవం. చేదు. ఫైనాన్షియల్ క్రైసిస్, ఇవన్నీ చేదు అనుభవాలు. అయితే ప్రశ్న ఏంటంటే, విమోచించబడిన వారికి, రక్షించబడిన వారికి ఇవన్నీ ఉంటాయా అంటే ఉంటాయి అని చెప్పడమే ఇది. వాళ్ళ జర్నీలో మొదటి అనుభవం చెప్పండి, చేదు అనుభవం అనండి. మారా అనుభవం. ఏంటా పాట? మారా పాడు. మారాని మధురముగా మార్చగలవు నీవు అనేటువంటి చక్కని కీర్తన కూడా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి మారా చేదు, బిట్టర్ ఎక్స్పీరియన్స్. రక్షించబడినంత మాత్రాన ఈ శ్రమ ఉండదని మనం అనుకోవడానికి లేదు. నేనంటాను, ఇండియన్ కాంటెక్స్ట్లో మన దేశ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుంటే రాబోయే రోజుల్లో ఇంకా మనం శ్రమలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. కాబట్టి మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఇదిగో ఈ నొప్పి ఒక చేదు అనుభవం. ఈ నొప్పి ఒక చేదు అనుభవం. ఒక వ్యాధి ఒక చేదు అనుభవం. కొన్ని నెలలట్ట పడి ఉండడం ఒక చేదు అనుభవం. ఫ్యామిలీలో క్రైసిస్, అదొక చేదు అనుభవం. క్రైస్తవునికి చేదు అనుభవాలు సహజంగా ఉంటాయి అనేది నువ్వు అంగీకరించాలి. కాబట్టి బిట్టర్ ఎక్స్పీరియన్స్ ఈజ్ ద పార్ట్ ఆఫ్ క్రిస్టియన్ లైఫ్. ఇట్ ఈజ్ అన్ ఆబ్లిగేషన్, నాట్ ఆప్షనల్. అంటే ఆబ్లిగేషన్ అంటే తప్పనిసరి, ఆప్షనల్ అంటే వస్తే అంటే కావాలంటే వచ్చేది, లేకపోతే లేదని. మారా అనుభవంలోకి మనమందరం వెళ్ళాలి. మారా అనుభవానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఎవరంటే నయోమి అనుభవం. రూతు గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనంలో ఏముందంటే, రూతు గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం, వారు బెత్లెహేము నుండి మోయాబునకు ప్రయాణమయ్యిరి. బెత్లెహేం అంటే ఏంటంట? రొట్టెల ఇల్లు. కాబట్టి బెత్లెహేము దేవుని నివాస స్థలం. బెత్లెహేము దేవుని మందిరానికి సూచన. బెత్లెహేము పరిశుద్ధుల సహవాసానికి సూచన. బెత్లెహేము సమృద్ధి గల చోటుకి సూచన. సమృద్ధి గల చోటును, దేవుడు నిర్ణయించిన చోటును, దేవుడు ఉంచిన సమృద్ధి అయిన చోటును విడిచిపెట్టి కరువును బట్టో కష్టాన్ని బట్టో ఎంక్వైరీ లేకుండా, దేవుని దగ్గర విచారణ లేకుండా వాళ్ళు దాటిపోయారు. మనం పరిస్థితులను బట్టి విచారణ లేకుండా దాటిపోకూడదు. ఆదికాండం 12వ అధ్యాయంలో కరువు భారముగా ఉన్నందున అబ్రహాము ఐగుప్తునకు ప్రయాణము చేసినని వ్రాయబడింది. ఎంతమంది గుర్తుంది? ఏమండి? ఆదికాండం 12వ అధ్యాయం 10వ వచనములో కరువు భారముగా ఉన్నందున. అక్కడ కూడా అబ్రహాము వితౌట్ ఎంక్వైరీ హీ స్టెప్డ్ అవుట్. విచారణ లేకుండా అడుగు వేసినట్టు మనం చూస్తున్నాం. అలాగే ఏదైనా తోటలో కూడా అదే జరిగింది. కాబట్టి విచారణ లేకుండా అడుగు వేసినందువలన ఎంతో నష్టపోయారు. కాబట్టి బెత్లెహేము రొట్టెల ఇల్లు, దేవుని మందిరం, దేవుడు ఉంచిన స్థలం, అది దేవుని యొక్క స్థలం. దాన్ని విడిచిపెట్టి వాళ్ళు అనవసరంగా తొందరపడి విచారణ లేకుండా వెళ్ళిపోయారు. 5వ వచనం చదువు, 1వ అధ్యాయం 5వ వచనం. రూతు. మహులోను కిలియోను వాళ్ళిద్దరు కూడా చనిపోయారు. డెత్ హ్యాస్ టేకెన్ ప్లేస్ బికాస్ ఆఫ్ దెయిర్ ఏమంటారు దాన్ని హ్యాస్టీ డెసిషన్. అది వాళ్ళ తొందరపాటు తీర్మానం వలన ఎంతో నష్టం జరిగింది. అనండి, తొందరపాటు తీర్మానం అనండి. తొందరపాటు తీర్మానం వలన ఎంతో నష్టం జరిగింది. వాళ్ళు అక్కడ చనిపోతే నయోమి వేదనకు
గురి అయిపోయింది, నలిగిపోయింది. ఇప్పుడు 20వ వచనం చదవండి. 1వ అధ్యాయం 20వ వచనం. ఉమ్, ఉమ్, ఉమ్. సర్వశక్తుడు నాకు చాలా దుఃఖము కలుగజేసెను గనుక నన్ను నయోమి అనక మారా అనుడి. నేను సమృద్ధి గలదాన్నై వెళ్ళి తిని యెహోవా నన్ను రిక్తురాలిగా చేశాను. మా సహోదరి టెంట్ కింద ఉన్నోళ్ళు ఒకసారి ప్రైజ్ ది లార్డ్ చెప్పండి. అర్థమవుతుందా కథ? ఆ. కాబట్టి ఇక్కడ మనం ఏం చూస్తున్నామంటే మారా అనుభవం. నయం అంటుంది, నేను ఒక దినాన సమృద్ధి గలదానను. నేనేమంటానంటే దేవుడు ఉండమన్న చోట ఉంటే మనకు సమృద్ధి, దేవుడు చెప్పినట్టు చేస్తే మనకు సంతోషం. దేవుడు చెప్పని స్థలానికి, దేవుడు చెప్పని పొలానికి, దేవుడు చెప్పని దానికి మనం వెళితే అనవసరంగా నష్టపోతాం. కాబట్టి నయోమి వెళ్ళింది, 2 కొడుకుల్ని పోగొట్టుకుంది. జాగ్రత్త. స్టెప్ తీసుకునేటప్పుడు కొంత ఆలస్యమైన జాగ్రత్తగా మనం స్టెప్ తీసుకోవాలని ఇక్కడ ఒక పాఠం మనకి దేవుడు నేర్పిస్తున్నాడు. కాబట్టి నీ జీవితంలో బిట్టర్ ఏందో, నీ జీవితంలో చేదేంటో, నీ జీవితంలో కష్టం ఏంటో, ఫైనాన్షియల్ క్రైసిసా, ఫ్యామిలీ ప్రాబ్లమా, లేకపోతే మనశ్శాంతి లేకుండా ఎందుకు ఈ జీవితం ముగిద్దాం అనుకుంటున్నావా? ఇక్కడోళ్ళు కాదు, నీ చుట్టూ ఉన్నోళ్ళు చాలామంది ఉన్నారు అలాంటి వాళ్ళు. కాబట్టి చేదుని మధురముగా మార్చే దేవుడు ఇక్కడ ఉన్నాడు. మారాను మధురముగా మార్చాడు. మారా అనుభవం, మొదటి అనుభవం. తర్వాత రెండవది ఏంటంటే 25వ వచనం చివరి లైన్లో అక్కడ వారిని పరీక్షించి. మొదటి మాట మారా, రెండో మాట పరీక్ష. చెప్పండి, రెండో మాట పరీక్ష. క్రైస్తవ జీవితంలో చాలా పరీక్షలు ఉంటాయి. నాకు ఆపరేషన్ కూడా ఒక పరీక్షే. అంటే నేను చిన్నదానికి పెద్దదానికి వరకు భయపడతా ఉంటాను. ఈ భయపడేవాడికే పెట్టాడు కత్తి. నా కూతురు తంటా ఉండేవాడు, నేను కత్తి లాంటి వాడు, నా మీద కత్తి ఎందుకు వచ్చింది అనేవాడిని. ఫోన్ చేసి చెప్తుంది నా కూతురు, నవ్వింది మొన్న. అప్పుడు డాడీ కత్తిలో అంటాడు, వెంటనే కత్తి పడిందిగా అంటుంది. కాబట్టి మన జీవితంలో ఈ ఆపరేషను ఒక బాధ అయి ఉండొచ్చు. నీ కుటుంబంలో వచ్చిన సమస్య ఒక బాధ అయి ఉండొచ్చు. ఇది ఒక టెస్ట్ అని మనం అనుకోవాలి. శిక్షణ కొరకు అన్నట్టుగా పరీక్ష, టెస్ట్ అనేది మన మేలు కొరకే. కాబట్టి టెస్ట్లు ఎందుకు పెడతారు? టీచర్స్ ప్రమోట్ చేయడానికి, ఇంకా పైకి వాళ్ళని తీసుకెళ్ళడానికి పరీక్షలు పెడతారు. దేవుడు కూడా మనకి పరీక్ష పెడతాడు. ఈ పరీక్ష అనేది వివరించడానికి వీలు పడదు, కానీ దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఎవరంటే యోబు పరీక్షించబడ్డాడు. ఇబ్బంది కొలిమిలో పరీక్షించబడ్డాడు. చెప్పండి ఆ మాట. ఇబ్బంది అనే కొలిమిలో పరీక్షించబడ్డాడు యోబు. తర్వాత ఏం జరిగింది? డబుల్ బ్లెస్సింగ్ వచ్చింది ఆయనకి. ఏమొచ్చింది? డబుల్ బ్లెస్సింగ్, 2 అంతల ఆశీర్వాదం వచ్చింది. కాబట్టి అది మనం చూస్తున్నాం. ఇప్పుడు చూడండి 27వ వచనం. టైం లేదు, నేను ముగించాలి. ఇప్పుడు చదవండి అందరు. 27. తరువాత వారు ఏలీమునకు వచ్చిరి. అక్కడ 12 నీటి బొగ్గలను 70 ఈత చెట్లు ఉండెను. వారు అక్కడనే ఆ నీళ్ల యొద్ద దిగిరి. దానికంటే ముందు పరీక్షించి అన్న దగ్గర దేవుడు ఒక వాగ్దానం ఇచ్చాడు. అదేంటంటే, నిన్ను స్వస్థపరిచే యెహోవాను నేనే. అంటే వాళ్ళ యొక్క విశ్వాసాన్ని, వాళ్ళ యొక్క మానసిక, శారీర, ఆధ్యాత్మిక జీవితాలని స్వస్థపరుస్తానని దేవుడు వాగ్దానం చేశాడనమాట. పరీక్ష తర్వాత స్వస్థత వాగ్దానం వచ్చింది. ఇప్పుడు ఏలీమును గురించి వినండి. మొదటిది ఏమనుభవం? మారా, చేదు. 2 పరీక్ష. 3వది ఏంటంటే ఏలీము. క్రైస్తవ జీవితంలో చేదు అనుభవాలు, పరీక్షలు లేకుండా ఏలీము అనుభవంలోకి మనం రాలేము. ఏలీము అంటే 3 అర్థాలు. 1 విశ్రాంతి, 2 సమృద్ధి సరఫరా,
3 ఆశీర్వాదం. చెప్పండి, 3 మాటలు చెప్పండి. 1 విశ్రాంతి లేక నెమ్మది. 2 తర్వాత సమృద్ధి అయిన సరఫరా. 3వది ఆశీర్వాదం. ఇది ఏలీము అనే దానికి ఇవ్వబడిన అర్థాలు. మారా అనుభవం తర్వాత, పరీక్ష అనుభవం తర్వాత స్వస్థత రావడమే కాదు, ఇక్కడ ఏంటంట, నెమ్మది, ఆశీర్వాదం వచ్చింది. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. నీ జీవితంలో ఏ అనుభవం గుండా వెళుతున్నావో అవి కావాలనే దేవుడు పెట్టాడు నీకు. కావాలనే దేవుడు నాకు పెట్టాడు. నేనేదో నేర్చుకోవాలి, నువ్వేదో నేర్చుకోవాలి. ఆ కష్టాలు, మీ ఇంట్లో వచ్చేటువంటి ఆ కష్టాలు, శ్రమలు, వ్యాధుల వలన నువ్వేదో ఒక పాఠం నేర్చుకోవాలి. దాని తర్వాత ఆశీర్వాదం ఉంటుంది. నేను ఈ మాట అంటూ ఉండేవాడిని, వితౌట్ బ్రేకింగ్ నో బ్లెస్సింగ్. నేను మెసేజ్లో రాసుకుంటాను. బ్రేకింగ్ లేకపోతే బ్లెస్సింగ్ ఉండదు. యేసు ప్రభు వారు 5 రొట్టెలు 2 చేపలు పట్టుకొని ఏం చేశాడంట? వీరిచి, అనండి ఆ మాట, వీరిచి వడ్డించాడు. కాబట్టి విరుగుడు లేకుండా విస్తరణ లేదు. ఈడ 12కి ఒక అర్థం చెప్పుకోవచ్చు. 12 నీటి బొగ్గలు, 12 గోత్రాలు, 70 ఈత చెట్లు, యాకోబు కుటుంబం మొత్తం 70 మంది. వాళ్ళు ఐగుప్తుకి వెళ్ళేటప్పుడు యాకోబుకు మొత్తం ఎంతమంది? 70 మంది సంతానం. వాళ్ళు మొత్తం ఐగుప్తుకి వెళ్ళారు. అక్కడికి వెళ్ళిన తర్వాత కదా వాళ్ళు అక్కడే యోసేపుని బట్టి స్థిరపడిపోయి అక్కడ కదా సంఖ్య పెరిగింది అంతా. కాబట్టి అవి కూడా మనం గుర్తు చేసుకోవడం మంచిది. వారు అక్కడనే ఆ నీళ్ల యొద్ద దిగిరి. అయితే ఇక్కడ ఒక పాఠం. ఈ ఆశీర్వాదం అనే దాంట్లో ఏమి దాగి ఉంది? ఎప్పుడు ఆశీర్వాదం వస్తుందంటే ప్రభువైన యేసుక్రీస్తు మన జీవితాల్లోకి రావాలి. ఇప్పుడు 25వ వచనం చదవండి అందరూ. 25ఏనా? ఎస్, 25 చదవండి అందరూ. అతడు యెహోవాకు మొర్రపెట్టెను. అతడు యెహోవా అతనికి ఒక చెట్టును చూపెను. అది ఆ నీళ్లలో వేసిన తరువాత నీళ్లు మధురములాయెను. అక్కడ ఆయన వారికి కట్టడను విధిని నిర్ణయించి. 25వ వచనంలో చూస్తున్నాం. మోషే మొర్రపెట్టగా ఏమైందంట? దేవుడు ఒక చెట్టును చూపించాడు. ఆ చెట్టు పాత నిబంధనలో, ఆ చెట్టు క్రొత్త నిబంధనలో ప్రభు అయిన యేసుక్రీస్తుకి సూచనగా ఉంది. ఎందుకు అని అంటే పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 24లో మనం ఆ మాట చూస్తాం. ఎవరైనా చదవండి. మన పాపములను ఆయన మ్రాను మీద మోసుకొనెను అని వ్రాయబడి ఉంది. చనిపోయి ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకొనెను. మ్రాను మీద మోసుకొనెను. కాబట్టి మ్రాను, ఆ చెక్క మ్రాను, యేసు ప్రభు మోసిన సిలువ కొయ్య ఎక్కడది? చెట్లో నుండే వచ్చింది. ఆ రోజును చేదు నీళ్ళల్లో చెట్టును వేయగా అవి మధురమయ్యాయి. ఈరోజు యేసయ్య ఆ చెట్టులో నుండి మానును మోసిన యేసయ్య ఎవరి జీవితంలోకి వస్తాడో వారి జీవితం ఏమవుతుంది? మధురంగా మార్చబడుతుంది. చెట్టులో నుండి తీయబడిన మ్రానే. ఆ మ్రాను యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో మోసాడు. ఆ మ్రాను దేనికి గుర్తు? మానవాళి సమస్త పాపాన్ని మోసినటువంటి మ్రాను. మ్రాను మీద మోసుకొనెను. ఏంటి? మన పాపములను మోసుకొని. ప్రపంచ చరిత్రలో మానవుల పాపమును మోసిన వారు ఎవరైనా ఉన్నారా అంటే ఎవ్వరు లేరు, యేసయ్య తప్ప. పాప పరిహారము కొరకు పుణ్య రక్తం చిందించిన వారు ఎవరైనా ఉన్నారా అంటే ఎవ్వరు లేరు, యేసయ్య తప్ప. మరణించి మరణాన్ని జయించి తిరిగి లేచిన వారు ఎవరైనా ఉన్నారా అంటే ఎవ్వరు లేరు, యేసయ్య తప్ప. అందుకే యేసు ప్రభు ఏమన్నాడు? నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమునని ఖండితంగా ఎందుకు చెప్పాడంటే ఆయన ఒక్కడే మానవాళి పాప శిక్ష భరించినవాడు. ఆయన ఒక్కడే పాపుల కొరకు మరణించినవాడు. ఆయన ఒక్కడే మరణాన్ని జయించి తిరిగి లేచినవాడు.
మ్రాను మీద, ఆ కొయ్య మ్రాను మీద మన పాపములను మోసుకున్నాడు. ఈ సత్యం ఎవరైతే గుర్తించి ఈ ప్రియ ప్రభువుని హృదయంలోకి అంగీకరిస్తారో వారి జీవితం ఏమవుతుంది? మధురంగా మార్చబడుతుంది. అయితే ఈ సత్యం తెలియని వాళ్ళు నీ చుట్టూ చాలామంది ఉన్నారు. మీ ఇంట్లో ఇంకా ఉన్నారు, మీ బంధువులు చాలామంది ఉన్నారు, హిందువులు చాలామంది ఉన్నారు, ముస్లింలు చాలామంది ఉన్నారు, మనకు తెలిసిన ఫ్రెండ్స్ చాలామంది ఉన్నారు. వాళ్ళకి తెలియక వాళ్ళు అనుకున్నదే కరెక్ట్ అనుకొని సత్యం ఏంటో తెలియక నిజంగా పాపక్షమాపణ, పాప పరిహారానికి కారణం ఎవరో తెలియక వాళ్ళు మోసపోతూ దెబ్బతింటూ నష్టపోతుండగా నీవు మారాను మధురంగా మార్చే యేసు ప్రభు క్యాన్సర్కి మందు నీకు తెలుసు. వేరే వాడికి క్యాన్సర్ వచ్చింది, మందు తెలిసి కూడా చెప్పకపోతే నువ్వెంత దుర్మార్గంగా ప్రవర్తించినట్టు లెక్క. కాబట్టి మారాను మధురంగా మార్చే దేవుడు. ఇది జర్నీలో, క్రైస్తవ ప్రయాణంలో మారా అనుభవాలు ఉంటాయి, పరీక్షలు ఉంటాయి. వాటన్నిటిని జయించటానికి జవాబేంటి? ప్రభు అయినా యేసుక్రీస్తే. అందుకే వర్షిప్లో కూడా విన్నాం, వీటన్నిటిలో మనం అత్యధిక విజయము పొంది ఉన్నాం. తర్వాత పై రెండు దాటకుండా ఆశీర్వాదం అనేది రాదు, లేదు. రెండు విషయాలు చెప్తాను, తర్వాత మీరు ధ్యానించండి. ఇక్కడ 16వ అధ్యాయం 8వ వచనం, మా మీద సనగనేలా అనిరి. మోషే, మీరు తినుటకై సాయంకాలమున మాంసమును ఉదయమున చాలినంత ఆహారమును యెహోవా మీకు ఇయ్యగాను మీరు ఆయన మీద మీ సణుగులను యెహోవాయే వినుచుండగాను మేము ఏపాటి వారము? మీ సణుగులు యెహోవా మీదనే గాని మా మీద కాదు. క్రైస్తవ జీవితంలో ముందుకెళ్తున్నప్పుడు సణుగులు రాకూడదు, వస్తే ప్రమాదం. సణగకూడదు. దేవుడిచ్చిన వాటితో సంతృప్తి చెంది మనం ప్రభుని స్తుతించాలి. వాళ్ళు బాగా తిన్నారు, తింటూనే ఉన్నారు, సణుగుతూనే ఉన్నారు. మోషే మీద సణిగారు, దేవుని మీద సణిగారు. సణుగుని చేత సణిగి సర్పము చేత చంపబడ్డారు వాళ్ళు. సణుగుడు పెద్ద పాపం కాదనుకుంటున్నావు. వాళ్ళని చూసి వీళ్ళని చూసి ఎవరికో ఉన్నది నీకు లేదని సణగడం, తోటి సహోదరుల మీద సణగడం, సణుగులు సంశయములు మాని మీ చేతులెత్తి ప్రార్థన చేయండి అనే వాక్యంలో వ్రాయబడు. సణుగుడు చాలా ప్రమాదం. ఇతరులను చూచి వ్యసన పడడం ప్రమాదం. చెడ్డవారిని చూచి మీరు వ్యసన పడవద్దు, వారి దుష్టక్రియలు చూసి మచ్చర పడవద్దు. ఒక టైం వస్తుంది, దేవుడు చూసుకుంటాడు. సంఘంలోనే ఒకరి పట్ల ఒకరికి సణుగుడు, గుసగుసలు, వ్యర్థమైన మాటలు, తెలియకుండా మాట్లాడడం, తెలియకుండా డిక్లేర్ చేసేయడం, కరెక్ట్ అంటాం. సణుగుడు ప్రమాదం. తర్వాత వాళ్ళు దెబ్బతిన్నారు, అవన్నీ చెప్పడానికి వీలు పడదు. కానీ తర్వాత వాళ్ళకి 16 అధ్యాయంలో ఆహారం పెడతాడు దేవుడు. ఏ ఆహారం? మన్నా ఆహారం పెడతాడు. అయితే వాళ్ళు ఒక తప్పు చేస్తారు. మీరు 7వ రోజు చెయ్యొద్దంటారు, కానీ వాళ్ళు 7వ రోజు కూడా ఆ పని చేస్తారు. 23వ వచనం, అందుకు అతడు యెహోవా చెప్పిన మాట ఇది. 16:23 చూడండి, అందరూ చదవండి. రేపు విశ్రాంతి దినము, అది యెహోవాకు పరిశుద్ధమైన దినం. మీరు కాల్చుకొనవలసినది కాల్చుకొనుడి, వండుకొనవలసినది వండుకొనుడి, ఉదయం వరకు మిగిలినంతయు ఉంచుకొనుడని వారితో చెప్పాను. మోషే ఆజ్ఞాపించినట్లు వారు ఉదయం వరకు దాన్ని ఉంచుకొనిరి. అది కంపు కొట్టలేదు, పురుగు పట్టలేదు. 20వ వచనం చదవండి. అయితే వారు మోషే మాట వినక కొందరు ఉదయం వరకు దానిలో కొంచెం మిగుల్చుకొనగా. ఇక్కడ పాయింట్ ఏంటంటే, మీరు ఆ పోర్షన్ అంతా చదివితే వాళ్ళు విశ్రాంతి దినం కూడా వాళ్ళు పని చేశారన్నమాట. ఇప్పుడు 29వ వచనం చదవండి. విశ్రాంతి దినం యొక్క గొప్ప ఇంపార్టెన్స్ అన్నమాట. మోషేతో ఇట్లనేను, 28వ వచనం, మీరు ఎన్నాళ్ల వరకు నా ఆజ్ఞలు నా ధర్మశాస్త్రం అనుసరించి నడవనెల్లరు? చూడుడి, చదవండి. నిశ్చయముగా యెహోవా ఈ విశ్రాంతి దినమును ఆచరించుటకు సెలవిచ్చను గనుక
6వ దినమున 2 దినముల ఆహారము మీకు అనుగ్రహించున్నాడు. ప్రతివాడు తన చోట నిలిచి ఉండవలను. 7వ దినమున ఎవడునో తన చోట నుండి బయలు వెళ్ళకూడదనెను. అది 7వ దినము యొక్క ప్రాముఖ్యత మనం చూస్తున్నాం. నేను యాక్చువల్గా 3 అధ్యాయాల్లో కొన్ని తలంపులు చూశాను, వీలు పడదు. కానీ చివరి మాట ఏంటి? విశ్రాంతి దినం. 7వ దినమున మీరు ఎక్కడికి వెళ్ళకూడదు. చెప్పండి. 7వ దినమున మీరు ఎక్కడికి వెళ్ళకూడదని దేవుడు చెప్పాడు. ఎందుకు 7వ దినం వెళ్ళకూడదు? ఆదికాండం 2వ అధ్యాయం చివరి వచనంలో ఏముంది? 2 చివరిలో నేను దీనిని పరిశుద్ధపరిచితిని అన్నాడు. ఏమన్నాడు? నేను దీన్ని అర్జెంటు, ప్రమాదం చెప్పి వెళ్ళాలి. చెప్పకపోతే మిమ్మల్ని పిలుచుకున్నప్పుడు, మీరు అవసరమైనప్పుడు బాధపడతారు మీరు కనబడకపోతే. కాబట్టి అత్యవసరం అయినా సరే సిద్దిపేట ప్రకాష్ గారు లాంటి వాళ్ళు, ఆయనకి విపరీతమైన జ్వరం వస్తే మందిరంలో ఒక మూలన చిన్న పడకేసుకొని పడుకునేవాడు. 105 జ్వరం అప్పుడు. వాళ్ళ నాన్న చచ్చిపోతే నీ కోసం ఎదురు చూస్తున్నారు అంటే, ఈరోజు బైబిల్ స్టడీ ఉంది, దానికి 300 మంది వస్తారు, నేను రాను, నేను లేకపోయినా పర్వాలేదు, ఆయన్ని బరీలు చేయండి అని చెప్పాడు. అయితే లేకపోతే ఎట్లే అని చెప్పి ఈయన బైబిల్ స్టడీ చూసుకొని ఎక్కడో మరి గుంటూరు దగ్గర పత్తిపాడు అనుకుంటాను అన్నోళ్ళదే, అయితే వాళ్ళ నాన్న బరియలకి వెళ్ళాడు. ఈయన దేవుని పని చేసి ముగించిందాకా వాళ్ళని నిలిపాడు అక్కడ. అంతే. చరిత్రలో దైవజనులు ఎంతోమంది మనకు మాదిరులు చూపిస్తూ ఉన్నారు. 7వ దినము మీరు ఎక్కడికి కదలవద్దు అన్నాడు. కాబట్టి మొదటి అనుభవం చెప్పండి, మారా. 2 పరీక్ష. అవి దాటకుండా ఏలీము దగ్గరికి రాలేం. ఆశీర్వాదం, నెమ్మది అవి మనం పొందలేం. ఒకవేళ మన జీవితంలో చేదు అనుభవాలు ఉంటే వాటిని మధురంగా మార్చగలిగిన శక్తి ఎవరికి ఉంది? ఒక్క యేసయ్యకి మాత్రమే ఉంది. యేసు నామం పరిశుద్ధ నామం. యేసు నామము మాధుర్యమైంది. యేసు నామము దేవుడే భూమి మీదకి మనిషికి అర్థం అవడానికి వచ్చిన వాడు గనుక ఆయన నామము చాలా ఆశ్చర్యకరమైన నామం. తర్వాత సంఘంలో ఏముండకూడదు? సణుగులు ఉండకూడదు. తెలియకుండా మాట్లాడుకుంటూ ఉండకూడదు. ఎందుకంటే నిన్ను గురించి మాట్లాడితే నువ్వు కూడా అలాగే బాధపడదు. వ్యసన పడకూడదు. ఒకరినొకరు మనం ప్రేమించుకోవడం ఇంకా నేర్చుకోవాలి. ఎంత చెప్పినా సణుగుతా గొణుగుతా వ్యసనంగా ఉంటే దానివల్ల మనమే నష్టపోతాం. చివరి మాట ఏంటి? యెహోవా విశ్రాంతి దినమును మనం పాటించాలి. ఆ రోజు కూడా పనులు పెట్టుకొని పరిగెత్తకూడదు. దేవుడు ఆ దినాన్ని పరిశుద్ధపరిచాడు. నన్ను గణపరచు వారిని, చెప్పండి, నన్ను గణపరచు వారిని గణపరచు. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఎవరంటే శామ్యూయల్, ఎవరో చెప్పుండే, ఎరిక్ లిడిల్. ఎవరు చెప్పండి? ఎరిక్ లిడిల్ 400 మీటర్ల పరుగు పందెం ఆదివారం పెట్టారు. అంతకుముందు 100 మీటర్ల పరుగు పందెం ఎప్పుడు ఆదివారం పెడితే నేను రానన్నాడు. ఎరిక్ లిడిల్ అని అతను నేను రాను అన్నాడు. తిట్టారు, ఏమేమో దూషించారు. తర్వాత 400 మీటర్ల పరుగు పందానికి ఈయన తీసుకోవడం ఇష్టం లేదు. ఎలాగో తీసుకున్నారు. అది ఆదివారం కాదు. అయితే 400 పరుగు పందెంలో ఆయనే మొదట గెలిచాడు. ఏంటి సంగతి అంటే మధ్యలో ఎవరు నన్ను గణపరచు వారిని నేను గణపరిచేదననే మాట ఆయనకి జ్ఞాపకం వచ్చింది. విశ్రాంతి దినాన్ని గణపరిచాడు. ప్రపంచ చరిత్రలో ఫస్ట్ రన్నింగ్ రేస్ ఛాంపియన్ ఎవరంటే ఎరిక్ లిడిల్. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. వాళ్ళు వాళ్ళ వృత్తుల్లో దేవుణ్ణి గణపరిచారు. మరి మనం గణపరచాలి. ప్రభువైన యేసుక్రీస్తు మ్రాను మీద నా పాపములు మోసుకొనెను. ఆ సిలువకు గుర్తుగా ఉన్న ఈ బల్లలో మనం చేయబోతుండగా సణుగులు సంశయములు మాని ప్రేమ కలిగి ప్రవర్తిద్దాం. చేదు అనుభవాల్లో విశ్వాసము దెబ్బతినకుండా కాపాడుకుందాం. దేవుణ్ణి మహింపరుద్దాం. అట్టి కృప దేవుడు మనందరికి దయచేయునుగాక.